నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రైతులకు అండగా ఉండటమే ప్రభుత్వ ప్రథమ నినాదమన్న సీఎం. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని చంద్రబాబు పునరుద్ఘాటన. ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ పేరు లోక్ భవన్ గా మార్పు. ఆమోదం తెలిపిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. రాజీనామా ఆమోదంలో జాప్యంపై ఎమ్మెల్సీల ఆవేదన. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తానని స్పష్టీకరణ. విపక్షాల నిరసనలతో సంచార్ సాథీ యాప్పై వెనక్కి తగ్గిన కేంద్రం. మొబైళ్లలో ప్రీ ఇన్స్టాలేషన్ తప్పనిసరి కాదని స్పష్టీకరణ. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎదురు కాల్పులు. 7 నక్సల్స్ మృతి, 2 జవాన్ల వీరమరణం. జగన్ హయాంలో చేసిన భూముల గోల్మాల్ సరిచేసేందుకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తనకు వస్తున్న విజ్ఞాపనలో ఎక్కువ శాతం రెవెన్యూ సమస్యలే ఉంటున్నాయని, వీటిని సరిచేస్తానని హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో రైతన్న మీకోసం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని, గిట్టుబాటు ధర దక్కేలా చేస్తామని స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని సీఎం మరోసారి ప్రకటించారు. గోదావరి కృష్ణా అనుసంధానం చేశామని, రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారకు కలుపుతామన్నారు. గోదావరి జలాలను పెన్నా వరకు తీసుకువెళ్తామని చెప్పారు. ఎక్కువ సమయం పెట్టేది ఈరోజు రాష్ట్రంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తయారు చేసిపోయినటువంటి ల్యాండ్ గోల్మాలకే ఎక్కువ టైం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తా ఉంది. మొత్తం అస్తవ్యస్తం చేశాడు. ఇష్టం లేకపోతే 22A కింద పెట్టాడు. 22A అనగానే అది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది. మీ తాత ముత్తాతల దగ్గర నుంచి నీ ఆధీనంలో ఉండే భూమి దుర్మార్గులు 22A కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే ఇంకా దానికి అడ్డం లేకుండా పోయింది. ఇంకా కొన్ని చేశారు, మామూలుగా చేయలేదు. ఎవరైనా ఆయన మాట వినకపోతే, లేకుంటే వాళ్ళ నాయకులు ఆ భూమి కబ్జా చేయాలంటే ఇవ్వకపోతే దాన్ని కూడా 22 కింద పెట్టేశారు, 22A కింద పెట్టేశారు. నాకు వచ్చే పిటిషన్లో 100% 22A కింద ఉండే భూములే వస్తున్నాయి. సొంత భూములు మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని మీద నేను తప్పకుండా శ్రద్ధ పెడతా, యాక్షన్ తీసుకుంటాను. అందరం సమిష్టిగా పనిచేద్దాం. ప్రతి రైతుకు మళ్ళా ఒకసారి చెప్తున్నా, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, వినూత్నంగా ఆలోచించాలి, సమస్యలకు పరిష్కార మార్గం ఆలోచించాలి, సమస్యలు రాకుండా చూసుకోవాలి. ప్రభుత్వం పూర్తిగా ప్రపంచం అంతా అధ్యయనం చేస్తాం. మంచి కన్సల్టెంట్స్ కూడా పెట్టుకున్నా, నా ఆలోచనలు వాళ్ళకి ఇస్తా. ప్రపంచంలో ఏం జరగబోతుందో ముందే మనకు చెప్పి, తద్వారా రైతాంగం ఏ పంట పండించాలనో ఆ పంటే పండించేట్టుగా మీ అందరికీ గైడెన్స్ ఇచ్చే బాధ్యత నాది. అనునిత్యం మీరు మేము కలిసి దీన్ని ముందుకు తీసుకుపోతే ప్రపంచానికి నాకు చాలాసార్లు చూశాను. ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ క్రైసిస్ అనేది వస్తుంది, కానీ ఆ క్రైసిస్ లేకుండా చేయడం మనందరి బాధ్యత. నేను కొంతవరకు సగం సక్సెస్ అయ్యా. నేను ఎప్పుడు కూడా వ్యవసాయ పంటలు మార్చాలన్నా, రాయలసీమ హార్టికల్చర్ పంటలు పెట్టాలన్నా, ఆంధ్ర కోస్టల్లో అక్వాకల్చర్కి వెళ్లాలన్నా, పామాయిల్ ఒకప్పుడు ఇక్కడైతే కాఫీ లేకపోతే ఇది లేకపోతే కోకో లేకపోతే కోకో వేయాలని ప్రయత్నం చేశాం. ఇప్పుడు పెప్పర్కి వెళుతున్నాం, ఒక్కలకి వెళుతున్నాం. ఇవన్నీ కానీ మనం చేసుకోగలిగితే, అవసరమైతే ఇప్పుడు కూడా నేను మాట్లాడాను, కోకో ఫ్యాక్టరీస్ ఎక్కువ రావాలి. దేశంలో ఉండే డిమాండ్కు 20% మన దేశంలో ఉత్పత్తి చేస్తున్నాం. ఇంకా కొన్ని ఫ్యాక్టరీస్ వస్తే ఇది ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇవన్నీ ఎప్పటికప్పుడు నేను గైడ్ చేస్తా. తొందరలోనే ఒక ప్రణాళిక తయారు చేస్తాం. ఆ ప్రణాళికను అమలు చేయడానికి రైతు వారిగా అమలు చేస్తాం. రైతు సేవా కేంద్రం వారిగా సమీక్షలు చేస్తాం. జిల్లా వారిగా అనుసంధానం చేస్తాం. రాష్ట్రం వారిగా
దీనికి సమగ్ర ప్రణాళికలే కాకుండా పగడ్బందీగా అమలు చేసి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రైతన్న మీకోసం ప్రజావేదిక సభలో రైతులు, రైతు కుటుంబాలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పంచసూత్రాల గురించి వారికి వివరించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే అన్నదాతలకు అవగాహన కల్పించారు. వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. హై వాటర్ ఇంటెన్సివ్ హార్టికల్చర్ వచ్చి పామ్ ఆయిల్ సార్. ప్రతి దాంట్లోనూ వాటర్ స్ట్రీమ్ అవుతుందండి. ప్రతి 5 acres కి ఒక ఫామ్ పౌండ్ చేసి దాన్ని హార్వెస్ట్ చేసి ఈ హార్టికల్చర్ లో డ్రై మ్యాటర్ ఉంటుంది సార్. దీన్ని ఏదైనా కల్చరైజ్ చేసి దాన్ని బ్యాక్టీరియల్ కల్చర్ చేసి డికంపోజ్ చేస్తే అక్కడే మైక్రోబియల్ యాక్టివిటీ పెరిగి మళ్ళీ మనం ఆ చేలోనే వాడుకుని ఎరువులు, యూరియా ఇవన్నీ కూడా తగ్గించే అవకాశం ఉంది సార్. అది చేస్తున్నారా మీరు? చేస్తున్నాం సార్. ఎంతవరకు ఎరువుల వాడకం తగ్గుతా ఉంది, ఖర్చు తగ్గుతా ఉంది దానివల్ల? ఫస్ట్ ఇయర్ 75% కెమికల్ ఫెర్టిలైజర్, సెకండ్ ఇయర్ 50% అండి. ఇప్పుడు థర్డ్ ఇయర్ లో 75% రెడ్యూస్ చేసాం. అంటే ఒకేసారి తగ్గిస్తే ఈల్డ్ మీద ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి. ఈల్డ్ తగ్గలేదు ఇప్పుడు తగ్గలేదండి, కాన్స్టెంట్ గా ఉంది. ఈ ఎక్సర్సైజ్ మీరు స్టార్ట్ చేయండి. మీరు చెప్పింది ఇమ్మీడియట్ గా చేపిస్తాం. ఈ 5 సంవత్సరాలు బట్టి మేము బోర్లు వేసి ఆ బోర్లు పోతుంటాం, మళ్ళీ ఇంకో బోర్ వేసి వాటర్ ఎక్కువ వాడవలసి వస్తుందండి ప్యాడీకి. దాంతో మేము ఇసుకు చెంది పామాయిల్కి వెళ్లాలనే నిర్ణయంతో ఉన్నాం. నల్ల రేగడి నేలలో కూడా పామాయిల్ వేసి పామాయిల్ అంతర పంట కింద బనానా వేసి బనానా అయిపోయాక ప్యాడీ ఎదరకు వచ్చేటప్పుడు అందులో కోకో గాని ఒక్క గాని మిరియాలు గాని వేసి ఆ నల్ల రేగడి నేలలో కూడా ఎక్కువ ఆదాయం తీసి మేము ఎదరికి వెళ్లాలన్న ఉద్దేశంతో ప్యాడీ నుంచి నేను పామాయిల్ కి మాట్లాడడానికి కనెక్ట్ అయ్యాను సార్. కరెంట్ లైన్లన్నీ పామాయిల్ తోటలు ఉండటం వల్ల అవి కొయ్యటం వల్ల ఆ కమ్మ వెళ్లి వైర్ల మీద పడి రైతు కూలీలు చనిపోతున్నారు సార్. వాటి మీద యాక్షన్ తీసుకుని ఆ వైర్లన్నీ తొలగించి కేబుల్ వేసే ఏర్పాట్లు చేస్తే మన రైతులందరికీ మంచి చేసిన వాళ్ళు అవుతారు సార్. కేబుల్ చాలా కాస్ట్ అవుతుంది, సైడ్ కు మార్చాలి. అది 25% ఛార్జ్ చేస్తున్నారు. దాన్ని తగ్గించి ఏం చేయాలో ఐ విల్ గివ్ గైడ్ లైన్స్. ఈ పామాయిల్లో మాకు మేజర్ గా మేము 2 సమస్యలు ఎదుర్కొంటున్నాం సార్. ఒకటి, మాకు పామాయిల్ కోయడానికి లేబర్ కొరత ఉంది సార్. ఇక్కడ లేబర్ కూడా కొంతవరకు వస్తున్నారు సార్. అది హైట్ వచ్చేసరికి 30 అడుగుల వరకు వస్తున్నారు సార్. ఆ తర్వాత హైట్ 40 అడుగులు పెరిగిపోయేసరికి లేబర్ దొరకట్లేదు సార్ మాకు. దానికి మాకు కల్టివేషన్ కి మిషనరీ ప్రొవైడ్ చేస్తే మేము వాడుకుంటాం సార్. ఇంకోటి రెండో సమస్య ఏంటంటే 25 years ఏజ్ గార్డెన్ ఉంది సార్. దాన్ని ఇప్పుడు తీసేయవలసిన పరిస్థితి ఉంది సార్. అది తీసేసి ఎక్కడ డంప్ చేయాలో తెలియదు సార్ మాకు. దానికి మాకు డిస్మాండిల్ కి మిషనరీ మాకు అందుబాటులో ఉంటే అది కూడా వాడుకుంటాం సార్. సార్ అంటే ప్రీవియస్ సార్ మనకు ఇన్సులేటెడ్ మెషిన్ ఉంటుంది సార్ హార్వెస్టింగ్ కి. అది ప్రీవియస్ ఉన్నప్పుడు సబ్సిడీ కింద ఇచ్చేవాళ్ళం సార్. అది ఆపేస్తున్నారు. మళ్ళీ అగైన్ ఇప్పుడు రీసెంట్ గా అలౌ చేశాను సార్. 20,000 రూపాయలు ఉంటుంది సార్. దాని కాకపోతే మనం మలేషియా నుంచి మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సార్. ఇది కాకుండా ఇంకోటి ఆయన చెప్పింది ఏంటంటే ఆ 25 ఏళ్ల ప్లాంటేషన్ అంతా కూడా మళ్ళీ ఆటోమేటిక్ కన్వర్ట్ చేసి మళ్ళా పెట్టుకోవడానికి అదే ఎగ్జామిన్ చేసి అది చేపిస్తాం. స్కీమ్ లింక్ కూడా చేపిస్తాం సార్. శ్రీనివాసరెడ్డి ఒక మెషిన్ తెప్పించండి సార్. అది సక్సెస్ అయితే మనమే కూడా దాన్ని ఎట్ట చేయాలనో వాళ్ళనే వచ్చి ఫ్యాక్టరీ పెట్టమందాం, అంటే మనమే పెడదాం, ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం. నోటెడ్ సార్. శాసనమండలి సభ్యత్వానికి తమ రాజీనామాలను ఆమోదించమని స్వయంగా చైర్మన్ ను కలిసి కోరినా స్పందించకుండా జాప్యం చేస్తున్నారని ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల నిబంధనలకు అనుగుణంగా తాను రాజీనామా చేసినా ఇప్పటి వరకు శాసనమండలి చైర్మన్ ఆమోదించకుండా కాలయాపన చేయడం అవమానకరంగా ఉందని కర్రి పద్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం చైర్మన్ పనిచేస్తున్నారని ప్రశ్నించారు. రాజీనామాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ శాసనమండలి ప్రతిష్టకే మచ్చ తెస్తున్నారని తెలిపారు. ఇప్పుడు రాజీనామాలను వెనక్కి తీసుకోమని సలహా ఇవ్వటం, ఆమోదించకపోవటం వెనుక ఎవరి ఆదేశాలున్నాయని నిలదీశారు. తాడేపల్లి పెద్దల ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. తన రాజీనామాను ఆమోదించకపోతే చైర్మన్ పై న్యాయపరమైన పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. జగన్ వ్యవహరిస్తున్న తీరు, పెత్తందారీ పోకడలకు నిరసనగా ఆ పార్టీ ద్వారా తనకు వచ్చిన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశానని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి తెలిపారు. గత ఏడాది ఆగస్టులో రాజీనామా చేసినా ఇంతవరకు చైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. చైర్మన్ ప్రవర్తిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా అవమానకరంగా ఉందని వ్యాఖ్యానించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించి ఆత్మగౌరవాన్ని నిలపాలని, శాసనమండలి చైర్మన్ కు ఉన్న విలువలను కాపాడాలని కోరారు.
రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ తరపున గుంటూరులోని ఆంధ్ర ముస్లిం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో ఆయన పాల్గొన్నారు. కంపెనీల వారితో మాట్లాడారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగంలో చేరిన వారిని ట్రాకింగ్ చేస్తున్నామని, వారిలో 40% మంది మళ్లీ మెరుగైన అవకాశాలు పొందారని వివరించారు. ఏపీ పారిశ్రామికాభివృద్ధి సంస్థ తరపున కూడా జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు చైర్మన్ డేగల ప్రభాకర్ తెలిపారు. బాబు వస్తే జాబు వస్తుందన్న నానుడిని నిజం చేస్తామన్నారు. రాబోయే ఒక సంవత్సర కాలంలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి ఎవరైతే ఉద్యోగాల కోసమే కాకుండా వ్యాపారాలు చేయాలనేటువంటి యువతి యువకులను కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళకి కావలసినటువంటి అన్ని రకాల సహకారాన్ని, ఒక పక్కన బ్యాంకులు కానీ, ఒక పక్కన వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రైనింగ్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక ముందు చూపుతో, ముందు ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో గతంలో పెట్టినటువంటి జాబ్ మేళాలో 3,000 మంది పాల్గొంటే దాంట్లో ఆల్మోస్ట్ 1,600 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పటికి కూడా 40 to 60% ఉద్యోగాల్లో కంటిన్యూ అవుతా ఉన్నారు. తప్పకుండా ఇది ఒక తొలి స్టెప్గా భావిస్తూ రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. ఏపీ ఇండస్ట్రియల్గా మేము కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేసేసి దానికి కూడా మేము కొంత మేర లోన్లు అప్లై చేస్తే వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేశాం. అలాగనే త్వరలో అది కూడా మేము ప్రకటిస్తాం. రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ బ్లూ మీడియా ద్వారా విషయం చెబుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన విధ్వంసం వల్లే రాజధాని అమరావతి దెబ్బతిందన్నారు. కూటమి హయాంలో అమరావతిలో 53,000 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయన్నారు. జగన్ ఇకనైనా రాజధానిపై విషం చిమ్మటం మానుకోవాలని హితవు పలికారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన పత్రికలో, మీడియా అమరావతి రైతాంగం మీద ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. రెండో పక్క అమరావతి నిర్మాణ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో దగ్గర 53,000 కోట్లు పనులు జరుగుతూ ఉన్నాయి. అవి చూసి ఓరవలేకపోతా ఉన్నావు. ఇవాళ రిలయన్స్ డేటా సెంటర్ వస్తే ఏడుస్తున్నావు. మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ వస్తూ ఉందంటే ఏడుస్తున్నావు. స్టీల్ ఫ్యాక్టరీ మీద విషం చిమ్ముతున్నావు. చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో పెట్టిన మంగళగిరి ఎయిమ్స్, ప్రధానమంత్రిని, రాష్ట్రపతి గారిని చూసే డాక్టర్లో మంగళగిరి ఎయిమ్స్లో 15 లక్షల మందికి వైద్యం చేస్తే నువ్వు కట్టిన మెడికల్ కాలేజీలో ఒక్కొక్క మెడికల్ కాలేజీలో 50 కోట్లు తిన్నారు పందికొక్కులాగా మీ నాయకులు మీరు. ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మార్పు చేస్తున్నట్లు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి అనంతరాము నోటిఫికేషన్ జారీ చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాజ్ భవన్ పేరు మార్చడానికి ఆమోదం తెలిపారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నర్ నివాసాల పేర్లను లోక్ భవన్ గా మార్చాలని ఆదేశించింది. వలసవాద కుర్తలను తొలగించి ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ప్రజల భవనం అనే భావాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పేరు మార్పు తక్షణమే అమల్లోకి రానుంది. ఇకపై అన్ని అధికారిక రికార్డుల్లోనూ లోక్ భవన్ అనే పేరును ఉపయోగించాలని గవర్నర్ కార్యాలయం పేర్కొంది. తాజా అంశం చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. జిల్లా రిజర్వ్ గార్డుకు చెందిన 2 జవాన్లు కూడా అమరులయ్యారు. పశ్చిమ బస్తర్ డివిజన్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, కోబ్రా బృందాలు ఇందులో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలోనే నక్సల్స్ తారసపడగా ఇరువైపుల నుంచి కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో 7 నక్సల్స్ మరణించారు. ఈ ఘటనలో 2 జవాన్లు మరణించగా ఒకరికి గాయాలయ్యాయి. ఎన్కౌంటర్ అనంతరం ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెముడుగుంట వద్ద చెరువు పొంగి జాతీయ రహదారిపైకి నీరు చేరింది. భారీ ట్రాఫిక్తో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి రాజారావు వివరిస్తారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకి జాతీయ రహదారి మీద కూడా వాహనాలు దిగ్బంధం గురవుతున్నాయి. అనేక ప్రాంతాలలో చెరువులు నిండుకోవడంతో జాతీయ రహదారి మీదకి నీటి ప్రవాహం వచ్చి పడింది. దీంతో ఇక్కడ నుంచి చెముడుగుంట నుంచి అదేవిధంగా గూడూరు, మనుబోలు ఈ ప్రాంతాల మొత్తం మీద కూడా వాహనాల రాకపోకలు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. అయితే అధికారులు ఇప్పుడే కొంత వీటిని పోలీసు అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ఈ వాహనాలను కొంత పునరుద్ధరించడంతో నెమ్మదిగా ఈ జాతీయ దాదాపు 7-8 కిలోమీటర్ల దూరం ఈ వాహనాలు ఆగిపోయినవి ఉన్నాయి. 2 గంటల పాటు నిలిచిపోయిన వాహనాలన్నింటినీ కూడా నెమ్మదిగా పంపించే ఏర్పాట్లు అనేవి నెల్లూరు జాతీయ రహదారి వద్ద మనం చూస్తున్నాము. ఇక్కడ చెరువులు నుంచి కూడా నీటి ప్రవాహం బయటికి రావడంతో ఒక్కసారిగా వాహనాలన్నీ కూడా దిగ్బంధానికి గురి నిలిపివేశారు. ఈ జాతీయ రహదారికి ఎత్తుగా ఉన్న కొన్ని చెరువుల నీటి ప్రవాహం ఇక్కడ మనం వచ్చి పడింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కురుస్తున్న 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో, అందులో రాత్రి కురిసిన భారీ వర్షాలతో అనేక చెరువులకు కూడా ప్రమాదకరమైన పరిస్థితి అనేది ఉంది. సర్వేపల్లి రిజర్వాయర్తో పాటు చేజర్ల, కలువాయి ఈ ప్రాంతాలలో అనేక చెరువులు కూడా బలహీనపడి ఉన్నాయి. కావలి ప్రాంతాలలో ఉన్న బలహీనంగా ఉన్న చెరువులను కూడా కొంత ఇరిగేషన్ అధికారులు భద్రతా ఏర్పాట్లు అనేవి చేశారు. ఇసుక బస్తాలు కూడా సిద్ధం చేసి కొన్ని చోట్ల కట్టలు బలహీనంగా ఉన్న ప్రాంతాలలో వాటిని ఇసుక బస్తాలతో కొంత చర్యలు అనేవి తీసుకున్నారు. అయితే అనేక చోట్ల కూడా కొన్ని చోట్ల పొలాలు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అనేది కోవూరు, కొడవలూరు, విడవలూరు ప్రాంతాలలో ఉంది. కందుకూరు ప్రాంతాలలో లింగ సంవత్సరం ప్రాంతాలలో కొంచెం వర్షానికి ఈ కురిసిన భారీ వర్షానికి కొంత పొగ నాట్లు కూడా వేస్తున్నారు. ఈ పొగ నాట్లు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కండలేరు జలాశయం నుంచి నీరు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆ నీటిని బయటికి వదిలేశారు. అది గూడూరు నుంచి టీపీ గూడూరు వైపు వెళ్లే ప్రాంతాలలో వాగులు కూడా ప్రవహిస్తున్నాయి. ఈ కండలేరు నీటి ప్రవాహానికి, వాగుల ప్రవాహానికి కూడా గూడూరు వద్ద కూడా ఇంజనీరింగ్ కాలేజీ వద్ద కొంత రాకపోకలకు ఇబ్బంది కలిగిన పరిస్థితి అనేది ఉంది. అక్కడ గూడూరు ప్రాంతాలలో కొన్ని గ్రామాలలో కూడా నీరు వచ్చింది. అదేవిధంగా వాకాడు ప్రాంతంలో సొన్నముఖి ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. అక్కడ వాకాడు దగ్గర గేట్లు కూడా ఎత్తేయడంతో అక్కడ నీరు కూడా రోడ్ల మీదకి వస్తుంది. దీంతో వాకాడు, గూడూరు ఈ ప్రాంతాలలో, అదేవిధంగా జాతీయ రహదారి నెల్లూరు ప్రాంతం ఈ ప్రాంతాలలో కూడా కొంత వాహనాల రాకపోకలు కొంచెం నెమ్మదిగా సాగుతున్నాయి. అధికారులు కూడా కొన్ని భారీ వాహనాలు కూడా మార్జిన్లలో నిలిపివేస్తున్నారు. అంటే ఉదయం నుంచి కూడా ఎక్కువగా వర్షం కురవడం, జాతీయ రహదారి మీద 2 గంటల పాటు ఈ వాహనాలు నిలిచిపోవడం వల్ల కొన్ని భారీ వాహనాలను మాత్రం నిలిపివేసి చిన్న చిన్న వాహనాలను పంపించే ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వర్షం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. నెల్లూరు జాతీయ రహదారి నుంచి రాజారావు, ఈటీవీ న్యూస్. మద్యం కేసులో నిందితుడు రోనక్ కుమార్ కు ఈ నెల 5 వరకు రిమాండ్ విధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్, మద్య కుంభకోణం కేసులో నిన్న అరెస్ట్ అయినటువంటి రోనక్ కుమార్ను ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కొద్దిసేపటి కిందట న్యాయమూర్తి ముందు హాజరుపరచగా విచారణ చేసినటువంటి న్యాయమూర్తి ఆయనకు ఈ నెల 5వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా జైలుకి తరలించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే A41 నిందితుడు ఇటు అనిల్ చోప్రా ఎవరైతే ఉన్నారో ఆయన విచారణలో భాగంగా వీళ్ళ ఇద్దరు పేర్లు చేతన్ కుమార్ అదేవిధంగా రోనక్ కుమార్లు ఇద్దరు పేర్లు చెప్పడంతో వెంటనే వారికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన క్రమంలో చేతన్ అనారోగ్యంతో ఉన్నానని రాకపోగా రోనక్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు కూడా విచారణకు హాజరు కావాలని నిన్న చెప్పిన నేపథ్యంలో ఆయన పారిపోవాలని ప్రయత్నించగా వెంటనే గన్నవరం ఎయిర్పోర్ట్లో అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొంత విచారణ జరిపారు. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇద్దరిని కలిపి
ఈరోజు అనిల్ చోప్రాకు 3వ రోజు కస్టడీ ఉంది. ఈ 3వ రోజు కస్టడీలో ఇంకా కీలక విషయాలు రాబట్టేందుకు ఇద్దరిని కలిపి అనిల్ చోప్రా అదేవిధంగా రోనక్ కుమార్ను కలిపి విచారణ జరిపారు కొద్దిసేపు. అనంతరం విడివిడిగా కూడా విచారణ జరిపారు. ఒకే ప్రశ్నలు ఇద్దరిని అడిగిన తర్వాత వారు చెప్పిన సమాధానాలని సరిపోల్చుకోవటం, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలని సరిపోల్చుకోవటం చేశారు. ఆ తర్వాత ఎందుకు రోనక్ కుమార్ పారిపోవాల్సి వచ్చింది, అసలు వీళ్ళిద్దరూ ఎటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు అనేది పరిశీలించారు. దీంతోపాటు గతంలో రోనక్ కుమార్ బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. గతంలో ఈ విధంగా నల్లధనాన్ని తెల్లధనాన్ని నల్లధనంగా చేయటము, నకిలీ ఇన్వాయిస్లు సృష్టించము, బంగారం వ్యాపారం ముసుగులో ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నారని సిట్ అధికారులు గుర్తించారు. మరోవైపు ఇక్కడ అనిల్ చోప్రా ఎవరైతే ఉన్నారో ఆయన ఇది తన యజమాని చెప్పిన మేరకే చేశానని తెలిపారు. న్యాయమూర్తి ముందు కూడా తన యజమాని చెప్పినందువల్లే మయూర్ దీపక్ చౌడా అని వ్యక్తి తన యజమాని ఆయన చెప్పినందువల్లే తాను పని చేశానని, ఏ పని చెప్తే ఆయన ఆ పని చేసేవాడినని తెలిపారు. న్యాయమూర్తి ముందు తెలిపారు. అయితే న్యాయమూర్తి రిపోర్టులో ఈయన పేరు కూడా, ఆ యజమాని పేరు కూడా ఉండాలని సిట్ అధికారులకి సూచించారు. మొత్తం మీద అనిల్ చోప్రాకి సంబంధించిన గడువు ఇది ముగియటంతో వెంటనే ఆయన్ని కూడా విచారించి విజయవాడ జిల్లా జైలుకి తరలించారు. రేపు 5వ తేదీన ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరికీ రిమాండ్ గడువు ముగియనుండటంతో ఇప్పుడు తాజాగా విధించిన నిందితుడికి కూడా 5వ తేదీకి విధించారు. మొత్తం మీద రేపు 5వ తేదీన మిగతా నిందితులంతా ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి 14 మంది నిందితులు ఒకేసారి ఇక్కడికి వస్తారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో 3 నిందితులు ఉన్నారు. మరికొంతమంది ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం 5 బెయిల్ పైన బయట ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఉంది. మొత్తం మీద ఈ కేసులో సిఐడి సిట్ పూర్తి స్థాయిలో విచారణ జరుపుతోంది. ఒకవైపు విచారణ, మరోవైపు ఆధారాల సేకరణ, ఇంకొక వైపు నిందితులకు సంబంధించిన ఆస్తుల అటాచ్మెంట్ పైన పూర్తి స్థాయిలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. ఆస్తులను గుర్తించడం, ప్రభుత్వానికి నివేదికలు పంపి వాటి నుంచి జీవోల ద్వారా వాటిని జప్తు చేసేందుకు జీవోలు కూడా వస్తూ ఉన్నాయి. కోర్టు అనుమతి కోసం ఇప్పటికే 2 జీవోలకు వచ్చినటువంటి వాటిని కోర్టు అనుమతి కోసం పెట్టారు. కొన్నిటిని కోర్టు కూడా అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా ఈ కేసు దాదాపు పూర్తి స్థాయిలో వేగవంతంగా విచారణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ తాజా అరెస్టు తోటి తాజాగా 2 పేర్లు చేర్చడంతో 51 పేర్లుగా ఈరోజు ఈ కేసులో ఉన్నది. మిగతా వాళ్ళందరినీ విచారించడానికి ఇటు సిట్ అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎవరైతే పరారీలో ఉన్నారో చేతన్ కుమార్, అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసి ముంబై పంపిస్తున్నట్టు ప్రస్తుతం సమాచారం అందుతుంది. వీళ్ళంతా రూటింగ్లో, ఈ మనీ రూటింగ్లో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. కొన్ని షెల్ కంపెనీల ద్వారా వీళ్ళు నగదుని పంపించడం, మద్యం డిస్టిలరీ నుంచి ఆ నగదుని షెల్ కంపెనీల ఖాతాలోకి మార్చటము, ఆ తర్వాత వీళ్ళ దాంట్లోకి మార్చి బంగారం కొనుగోలు చేసి కొంత నగదుని ఇతర మార్గాల ద్వారా ఈ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తులకి చేర్చారనేది సిట్ గుర్తించింది. ప్రాథమిక ఆధారాలు కూడా ఇప్పటి వరకు సేకరించింది. ఈ రోజు జరిగిన విచారణలో మరిన్ని విషయాలు బయటపడినట్టు మనకు తెలుస్తుంది. ఈ ప్రస్తుతం ఈ కేసుని ఇంకా వేగవంతం చేసేందుకు ఇప్పుడు వచ్చినటువంటి ఈ విచారణలో విషయాలన్నింటినీ మరికొన్ని ఆధారాలు సేకరించేందుకు సిట్ ప్రయత్నిస్తుంది. పవన్, కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. వ్యక్తిగత గోప్యతకు భంగకరమంటూ సంచార్ సాథీ యాప్పై దుమారం రేగటంతో కేంద్రం వెనక్కు తగ్గింది. కొత్త మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ ప్రీ ఇన్స్టాలేషన్ తప్పనిసరి కాదని ప్రభుత్వం ప్రకటించింది. సంచార్ సాథీ యాప్ను తప్పనిసరిగా కొత్త మొబైల్ ఫోన్లలో ప్రీ ఇన్స్టాల్ చేయాలని, పాత వాటిలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలని మొబైల్ ఫోన్ తయారీదారులను ఆదేశిస్తూ నవంబర్ 28న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో కేంద్రం ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. అంతకుముందు సంచార్ సాథీ యాప్తో స్నూపింగ్కు అవకాశమే లేదని, అది సాధ్యం కాదని టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ప్రజల రక్షణకు సంబంధించి యాప్ అని లోక్సభ ప్రశ్నోత్తరాల సందర్భంగా సమాధానమిచ్చారు.
తమను తాము కాపాడుకునే శక్తి ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఇటీవల వీధి కుక్కను పార్లమెంటు ప్రాంగణంలోకి తేవడంపై కొందరు ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆమె వినూత్నంగా స్పందించారు. పార్లమెంటు వెలుపల మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రశ్నించగా భౌభౌ అంటూ సమాధానమిచ్చారు. ఈ అంశం పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు గట్టిగా సమాధానమిస్తారని రేణుకా చౌదరి బదులిచ్చారు. और क्या बोलूं, जब आएगी देखा जाएगा, ऐसी क्या परेशानी है? कोई जवाब उनके लिए जब आएगा ना मैं मुंह तोड़ जवाब दूंगी.